श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 2వ అధ్యాయము. బాబా తన భక్తులకు భగవదవతారము. బాబా త్రిమూర్త్యాత్మకమగు శ్రీ దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది. వీరికి పూర్వము శ్రీపాద వల్లభస్వామి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు శ్రీ దత్తాత్రేయుని అవతారములు. ఈ అవతారమూర్తుల లీలలను మరాఠీ భాషలో మహాభక్తుడగు శ్రీ సరస్వతి గంగాధరుడు గురుచరిత్ర అను గ్రంథముగా రచించెను. అట్లే దత్తాత్రేయ అవతారమగు మన బాబా చరిత్రను హేమాడ్ పంత్ అను భక్తుడు శ్రీ సాయి చరిత్ర యందు తెలిపెను. బాబా లీలలందే శ్రీ సాయి దత్తాత్రేయుని అవతారమనుటకు ఆధారము లేకపోలేదు. 1911 సంవత్సరమున శ్రీ దత్త జయంతి మార్గశిర శుద్ధ చతుర్దశి నాడు సాయం సమయమున 5 గంటల వేళ శ్రీ బలవంత ఖోజాకరు మున్నగు భక్తులు బాబాను దర్శింప ద్వారకామాయి చేరిరి. అందు ఆసీనుడై ఉన్న శ్రీ సాయి అచటనున్న వారందరూ కసిరికొట్టుచూ, నాకు ప్రసవ వేదనగా ఉన్నది, బాధ భరింపలేకున్నాను, పొండు పొండు అని కేకలిడెను. కొంత తడవైన పిదప బాబా తనంతట తాను భక్తులను రండు రండని పిలిచెను. బలవంత ఖోజాకరు ముందు లోనికేగెను. కాని ఆశ్చర్యం, అచ్చట బాబా లేడు. ఆసనముపై 3 తలలతో ముద్దులొలుకు పసిబాపడు తేజోమూర్తి శ్రీ దత్తమూర్తియే ప్రత్యక్షమయ్యెను. ఖోజాకరు అదృష్టవంతుడు. భక్తితో ప్రణమిల్లెను. తిరిగి చూచుసరికి ఏడి ఆ పసిఛాయ పాపడు? అదృశ్యమై సాయియే ప్రత్యక్షమయ్యెను. శ్రీ సాయి పరిపూర్ణమగు భగవదవతారము. సృష్టి స్థితి లయకారకుడగు త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తమూర్తియే శ్రీ సాయి. శ్రీ సాయి ఎట్లు భగవదవతారమనున్నది ముందు మరి ఒక అధ్యాయమున విపులముగా తెలుపగలను. శ్రీ సాయి బాల్యదశను గురించి తెలిసినవారు గాని, ఇదమిద్దమని నిర్ణయించుటకు తగిన ఆధారములు గాని ఏమీయూ లేవు. బాబా మతము విషయము గాని, కులము ఇది అని గాని, తల్లిదండ్రుల పేరు గాని, వారల చరిత్ర గాని, పుట్టిన ఊరు గాని ఎవరికినీ తెలియదు. ఎన్ని విధముల తన భక్తులు ప్రశ్నించినను బాబా నవ్వుచూ తనది కబీరు మతమని, తన వయస్సు కొన్ని యుగములని, తన తండ్రి పేరు సాయిబాబా అని చెప్పినట్లు చరిత్ర వల్ల తెలియచున్నది. పరమాత్మ స్వరూపుడగు శ్రీ సాయియే చెప్పక విడిచిన విషయముల గురించి మనము తర్కించ పనిలేదు. మన మూఢత్వమే గాని భగవదవతారమునకు మతముతో గాని కులముతో గాని ఏమి పని? బాబా మొట్టమొదట 1854 సంవత్సరంలో షిరిడీ గ్రామమునకు బయట ఒక వేప చెట్టు క్రింద పద్మాసనాసీనుడై దర్శనమిచ్చెను. చూచుటకు 16 సంవత్సరముల ప్రాయము కలవాని వలే ఉండెను. స్ఫురద్రూపి, తేజోవంతుడు, నాటికే బ్రహ్మజ్ఞాని. బయటి ప్రపంచముతో పనిలేక ఆ వేప చెట్టు క్రింద ధ్యానముద్ర యందు ఉండెడివాడు. ఆనాడు బాబాను చూసిన వృద్ధురాలు ఇట్లు తెలిపినది. వేప చెట్టు కింద పద్మాసనాసీనుడైన ఈ 16 సంవత్సరముల బాలుడు తపోనిష్టయందు ఉండెను. పగటివేళ ఇతరులతో పలకడు. రాత్రి చీకటి అన్నా భయము లేదు. ప్రజలు ఎవ్వరీ తపస్వి, ఎక్కడి నుండి వచ్చెనని ఆశ్చర్యమునొందెడివారు. ఆ వేప చెట్టు మొదలు వదిలి ఎక్కడికినీ వెళ్ళెడివాడు కాదు. అన్న ఆహారములతో పనిలేదు. బాలుని వలేనున్న ఈతడు మహత్తర యోగి. చూచెడివారికి భక్తి పొడమెడిది. ఎవ్వరునూ పలకరింప సాహసింపరైరి. ఇట్లుండా ఒకనాడు మా గ్రామదేవత ఖండోబా ఒక భక్తునకు పూనిక వచ్చెను. వెంటనే గుమిగూడిన ప్రజలు, దేవా, ఊరి బయటనున్న ఆ బాలయోగి ఎవ్వరు, ఎక్కడి నుండి వచ్చెనో చెప్పుమని వేడుకొనిరి. ఆ గణము పూనిన అతడు వారిని గడ్డ పలుకు తెమ్మని ఒక ప్రదేశము చూపి త్రవ్వుడని ఆజ్ఞాపించెను. వారు అట్లే తవ్విరి. అచట ఇటుకల కట్టడమును, అందు క్రింద విశాలమగు బండ పరుపబడి ఉండుటయు చూసిరి. ఆ బండను తొలగింపగా క్రింద గదివలే ఉండెను. అందు నలుదిక్కులా ప్రమిదలయందు దీపములు కాంతితో వెలుగుచుండెను. అట నుండి ప్రక్కకు ఒక గుహవలే ఉన్నది. ఆ గుహయందు పూజాద్రవ్యములు, ముక్తాహారములు చూచిరి. అంతటా ఆ గణాచారి ఇట్లు చెప్పెను. ఈ బాలుడు ఈ ప్రదేశమున 12 సంవత్సరములు తపము చేసినాడు.
అంతటా ఊరిలోని జనము అనవసరమగు ప్రశ్నలతో ఈతని బాధించిరి. ఆ కారణమున ఇతడు అచ్చోట తన గురువు తపమాచరించననియు అందువల్ల తాను అచ్చట చేరితిననియు చెప్పి తాను వచ్చు వరకు ఆ ప్రదేశమును భద్రముగా చూచుచుండుమని బ్రతిమాలి చెప్పి వెడదిపోయెను. ఆ తరువాత ఊరి ప్రజలు ఈ బండను వైచి మూసివేసిరి. ఎంత చిత్రము! 16 సాయి ఎక్కడా, అతడు 12 సంవత్సరములు తపమాచరించుటేమి? అందలి ఆ దీపములు అట్లే వెలుగుచుండుటయేలా? ఇది ఈ జన్మమున సంభవించినదేనా? అట్లయినా మన బాబాకు ఏ విధంగా 4 సంవత్సరముల కన్నా వయసుండదే. అప్పటికే తపస్సా? ఆహా! ఈ 16 సంవత్సరముల సాయి నిజమైన వయస్సెంత? భగవంతుని కథలిట్లే చిత్ర విచిత్రములు కదా. పైన తెలిపిన విధమున శ్రీ సాయి షిరిడీయందు నిలిచి నింబవృక్ష మూలమున రమారమి 3 సంవత్సరములు అట్లే ఉండెను. తరువాత ఎచ్చుటకో పోయెను. అది ఎవరునూ ఎరుగరు. షిరిడీ ఎంత పవిత్ర భూమి! షిరిడీ ప్రజలు ఎంత అదృష్టవంతులు! తిరిగి బాబా 1858లో షిరిడీ చేరెను. అప్పటి నుండి 1918లో మహాసమాధి అగు వరకు ఆ గ్రామము వదిలి ఎచ్చటకునూ పోలేదు. కథాచిత్ అచటికి 4 మైళ్ళ దూరములోనున్న రహతాకును ఎప్పుడైనా నీమ్గాంకు మాత్రమే వెళ్ళెడివాడు. అవతారమూర్తియగు శ్రీ సాయి అందుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమున్నూ పవిత్ర యాత్రాస్థలమున్నూ కూడా అయినది. అట్టి షిరిడీ క్షేత్రమును దర్శించు భాగ్యము కలుగజేయమని శ్రీ సాయిని ప్రార్థింతము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.